అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఖమ్మం రీజన్. మనము ఆన్లైన్ యూట్యూబ్ క్లాసులలో ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాము. అయితే ఈరోజు మనము డ్రాఫ్టింగ్ స్కిల్స్ మీద కొన్ని విషయాలు తెలుసుకుందాము. మనం చేసుకుంటున్నటువంటి యూట్యూబ్ ఆన్లైన్ వీడియోలు డ్రాఫ్టింగ్ స్కిల్స్ మీద, బస్సులు ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, భద్రతా సూక్తి, ఆరోగ్యమే మహాభాగ్యము, పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసము అనేటువంటి కీలక అంశాలపైన మనం వీడియోలు చేసుకుంటున్నాం. అయితే ఈరోజు డ్రాఫ్టింగ్ స్కిల్స్ మీద మనము కొన్ని విషయాలు తెలుసుకునే విధంగా వీడియోని తయారు చేసుకుంటున్నాం. అయితే డ్రాఫ్టింగ్ స్కిల్స్ మీద గతంలో కొన్ని వీడియోలు చేశాము. అయితే ఈరోజు మనము తెలుసుకునేటువంటి విషయాలు ఇంగ్లీష్లో ఉన్నటువంటి హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ ఎక్కువగా మనం వాడేటువంటి పదాలను, మాటలను ఈరోజు నేర్చుకోబోతున్నాము. అయితే ఈరోజు ఈ అంశం పైన తెలుసుకునే ముందు గతంలో మనము డ్రాఫ్టింగ్ స్కిల్స్ పైన చేసుకున్నటువంటి వీడియోలను ఒకసారి సమీక్ష చేసుకుందాము. డ్రాఫ్టింగ్ స్కిల్స్ సులభతరం కావాలంటే మనము భాష యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాం. భాష అనేది అది శబ్దాలతోటి కూడి ఉండి, శబ్దాలు మార్పు చెంది లిపిగా తయారయ్యాయి. శబ్దాలు, లిపి, అక్షరాలు, తర్వాత మాటలు, ఆ విధముగా భాష తయారయ్యింది. అయితే గత వీడియోలో మనము తెలుసుకున్నటువంటి విషయము వాక్యమును ఎలాగ నిర్మించాలి, వాక్య నిర్మాణంలో భాషా భాగాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి, వాక్య నిర్మాణంలో ఉన్నటువంటి 3 కీలకమైనటువంటి వాక్యాల కాన్సెప్ట్స్. మొదటిది ఇంపరేటివ్ సెంటెన్స్, రెండవది సింపుల్ సెంటెన్స్, మూడవది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఓన్లీ ఒక క్రియకు సంబంధించింది, వర్బ్ వి. తర్వాత సింపుల్ సెంటెన్స్లకు సంబంధించినవి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అడ్వర్బియల్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్. ఈ మూడింటిని మనము సింపుల్ సెంటెన్స్లుగా తెలుసుకున్నాం. తర్వాత కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే 2 సెంటెన్స్లను జాయిన్ చేస్తే వచ్చేటువంటి సెంటెన్స్ కాంప్లెక్స్ కానీ, కాంపౌండ్ కానీ తయారవుతూ ఉంటాయి. ఇవి వాక్య నిర్మాణంలో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్. తర్వాత భాషా భాగాలు నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, డిటర్మైనర్స్,
ఇవి తెలుసుకున్నాం. అయితే ఈరోజు హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే మనకు భాషలో కొన్ని మాటలు రావాలి. ఏ భాష నేర్చుకోవాలన్నా, ఏ భాషలో మనము మాట్లాడాలన్నా, ఏ భాషలో మనము లిఖించాలన్నా ఆ భాషలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎక్కువగా వాడేటువంటి మాటలను మనము నేర్చుకోవాలి. భాష అనేది మాతృభాషలో అయితే ఎన్నో మాటలు మనకు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ద్వారా, పరిస్థితుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వాడేటువంటి మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. ఆ మాటలు మనము కూడా క్యాచ్ చేసి ఆ మాటలకు రెస్పాండ్ అయ్యే విధంగా మనము మాటలను తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే మనము మాతృభాష కాకుండా పరభాషకు మనం వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ పరభాషలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎక్కువగా వాడేటువంటి మాటలను మనము ముందుగా తెలుసుకోవాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. అయితే ఇంగ్లీష్లో ఎక్కువగా వాడేటువంటి మాటలు ఏ ఇంగ్లీష్ పుస్తకం తీసుకున్నా, ప్రపంచంలో ఏ దేశంలో ఇంగ్లీష్ భాషను వాడినా ఆ ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ మనము తెలుసుకోవాలి. ప్రపంచం అంతటిలో అక్రాస్ ది వరల్డ్ 90% కమ్యూనికేషన్కి 90% కమ్యూనికేషను చేయడానికి 90% మంది వాడేటువంటి పదజాలము మొత్తము 3000 పదాలు మాత్రమే. ఆ 3000 పదాలు జనరల్గా మాట్లాడుతూ ఉంటారు, వాడుతూ ఉంటారు. ఆ 3000 పదాలలో కూడా మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి నేర్చుకోవడానికి కావలసినటువంటి చాలా కీలకమైనటువంటి కొన్ని మాటలను మనము నేర్చుకుందాము. వాటిని కంఠస్థము కూడా చేసినప్పుడు ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఎందుకు కంఠస్థము చేయాలంటే మనము ఏదైతే ముందుగా ఉచ్చరిస్తామో అవి మన మస్తిష్కంలో నిక్షిప్తమవుతాయి. కాబట్టి వాటిని ఎలా అప్లై చేయాలి, ఎలాగ వాటిని వాడాలి అనే విషయాన్ని మనము నేర్చుకోవాలనేటువంటి తపన మనకు వస్తుంది. మన లోపల ఉన్నప్పుడే ఆ మాటను ఏ విధంగా వాడాలి అనేటువంటి ఆ ఉత్సాహము, ఆ ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. అందుకే మనము తప్పకుండా ఆ మాటలను మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అయితే ఇంగ్లీష్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ మనము నేర్చుకుందాం. అయితే ఈ హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ వాక్య నిర్మాణముల్లో వాక్యములను ఏ విధంగా నిర్మించాలి, గ్రామరు ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటి దానిలో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకనే వాటిని మనము
ఉచ్చరించాలి. Yet, but, and, or, either or, neither nor, not only, but also, as well as much as long as soon as, before, because, even if, even though, although, lest, until, till, so that, to ఈ మాటలు. అదేవిధంగా ఐ, మీ, మైన్, మై సెల్ఫ్, మై గాడ్, వి, అస్, అవర్స్, అవర్ సెల్స్, అవర్ గాడ్, యూ, యువర్స్, యువర్ సెల్ఫ్, యువర్ గాడ్, హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్, హిజ్ గాడ్, షీ, హర్, హర్ సెల్ఫ్, హర్ గాడ్, దే, దెమ్, theirs, themselves, their God, no one, nobody, nothing, someone, somebody, something, everyone, everybody, everything. తర్వాత this, that, these, those, each, either, enough, every, a, an, all, any, many, more, most, much, several, such, few, fewer, fewest, least, less, little, what, whatever, which, whichever, when, whenever, where, wherever, who, whoever, how, however. Break, carry, cause, change, come, create, cut, do, develop, draw, feel, find, follow, get, give, go, have, hold, keep, live, make, offer, provide, produce, put, raise, receive, run, take, turn, work, write, absolutely, always, already, early, easy, even, high, late, later, long, often, probably, really, right, yes. ఈ పదాలన్నీ మనము తప్పకుండా నేర్చుకోవాలి. ఇవే కాకుండా హెల్పింగ్ వర్బ్స్ విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, యూస్ టు, ఆట్ టు, నీడ్, డేర్, మస్ట్, will have, would have, shall have, should have, can have, could have, may have, might have, used to have, ought to have, need have, dare have, must have, am, is, are, was, were, have, has, had, do, does, did, let me, let us, let him, let her, let it, let them, let all. ఈ మాటలు హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్, గ్రామర్లో వాడేటువంటి హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్. వీటిని మనము కంఠస్థం చేయాలి. Yet, but, under, either, are, neither, nor, not only, but also, as well as soon as long as much as, before, because, even if, even though, although, lest, until, till, so that, to. I, me, mine, myself, my God, we, as ourselves, our God, he, himself, is God, she, herself, her God, they, themselves, their God, no one, nobody, nothing, someone, somebody, something, everyone, everybody, everything, that is, that, these, those, each, either, enough, every, and all, any, many, more, most, much, several, such, few, fewer, fewest, least, less, little, what, whatever, which, whichever, when, whenever, where, wherever. Break, carry, cause, change, come, create, cut, do, develop, draw, feel, find, follow, get, give, go, have, hold, keep, live, make, offer, provide, produce, put, raise, receive, run, take, turn, walk, right. Absolutely, always, already, early, easy, even, high, late, later, long, often, probably, really, right, yes. Will, would, shall, should, can, could, may, might, used to, ought to, need, did, must, will have, would have, shall have, should have, can have, could have, may have, might have, used to have, ought to have, need have, dare have, must have, am, is, are, was, were, have, has, had, do, does, it, let me, let us, let you, let him, let her, let it, let them, let all. ఈ మాటలన్నీ ఒక రైమ్ లాగా, ఒక శ్లోకం లాగా మనము అనగలగాలి. ఇప్పుడు అన్నటువంటి ప్రతి మాట మనకు బాగా ఉపయోగపడేటువంటి మాటలు. వాక్యాన్ని నిర్మించాలంటే ఈ మాటలు మనకు బాగా ఉపయోగపడతాయి. వీటిని ఒక విధంగా చెప్పాలంటే 5th క్లాస్ వరకు
లేకపోతే 10th క్లాస్ వరకు ఈ మాటలు ప్రతి ఒక్కరికి మదిలో ఉండాలి. వాటిని ఎలాగా అప్లై చేయాలి, వాక్య నిర్మాణంలో ఈ మాటలను ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనేటువంటి మనకు తప్పకుండా వచ్చి తీరాలి. అప్పుడు ఇంగ్లీషు చాలా సులభమవుతుంది, డెడ్ ఈజీ అవుతుంది. ఇంగ్లీషును మనము ఈజీ చేయాలి, సరళము చేయాలి. అందుకనే ఇంగ్లీష్ మీడియము చదువులు మనము చదువుతూ ఉన్నాము. ఇంగ్లీష్ మీడియం చదువులకి సులభంగా మనకు రావాలంటే ఈ మాటలు చాలా ఉపయోగపడతాయి. మనము స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలలో కానీ, ఆఫీసులలో కానీ ఈ మాటల ద్వారా ఏర్పడేటువంటి ఆ భాషను, ఆ లిపిని మనము తయారు చేయవచ్చు. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కానీ మనము లిపిగా మార్చాలంటే, డ్రాఫ్టింగ్ చేయాలంటే, రాయాలంటే ముందుగా అవి మనకు వచ్చి ఉండాలి, ముందుగా అనగలగాలి. స్పీకింగ్ అనేది ముందుగా రావాలి, తర్వాతనే మనము రాయాలి. అయితే మనము ఇంగ్లీష్ భాషకు సంబంధించి, ఈ పరభాషకు సంబంధించి మనం రాయడమే నేర్చుకుంటున్నాము, కానీ మాట్లాడడము నేర్చుకోవడం లేదు. మాట్లాడడం అనేది చాలా సింపుల్ వేగా నేర్చుకున్నప్పుడు రాయడం కూడా చాలా సులభం అవుతుంది. ఇప్పుడు నేను పలికినటువంటి ప్రతి ఆ మాట చాలా చాలా ముఖ్యమైనటువంటి మాట. ఈ మాటలు పిల్లలతోటి అనిపించాలి, నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా అనగలగాలి. ఎట్, బట్, ఎండ్, ఆర్, ఐదర్, ఆర్, నైదర్, నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్ సూన్ యాజ్ లాంగ్ యాజ్ మచ్ యాజ్, బిఫోర్, బికాజ్, ఈవెన్ ఇఫ్, ఈవెన్ దో, ఆల్ దో, లెస్ట్, అంటిల్, టిల్, సో దట్, టు. ఇవన్నీ కంజంక్షన్ వర్డ్స్. ఇవి కంజంక్షన్స్, రెండు వాక్యాలను కలపడానికి వాడేటువంటి మాటలు. ఈ మాటలు చాలా కీలకమైనవి. ఇవి మనం అనగలిగితే కంజంక్షన్స్ గురించి సపరేట్గా నేర్చుకోవాల్సినటువంటిది ఇంకా వేరే ఏమీ ఉండదు. ఈ మాటలు అని వాటిని మనం అప్లికేషన్లో ఉంచినప్పుడు, అప్లై చేసినప్పుడు, వాడినప్పుడు మనకు భాష చాలా సులభమవుతుంది. తర్వాత I, me, mine, myself, my God, we, us, ours, ourselves, our God, you, yours, yourselves, your God, he, him, his, himself, his God, she, her, hers, herself, her God, they, them, theirs, themselves, their God, no one, nobody, nothing, someone, somebody, something, everyone, everybody, everything. ఈ మాటలన్నీ ఏంటివి? ఇవన్నీ ప్రొనౌన్స్, సర్వనామములు. నామవాచకానికి బదులుగా వాడేటువంటి సర్వనామములు ప్రొనౌన్స్, నౌన్కు బదులుగా వాడేటువంటి ప్రొనౌన్స్. ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి నోటికి రావాలి. అది ప్రొనౌనా లేకపోతే సర్వనామా అనేది తర్వాత విషయం. కానీ ఈ మాటలన్నీ వస్తే మనకు భాషా భాగంలో ముఖ్యమైనటువంటి నౌన్కి బదులుగా మనము వాక్యములో వాడేటువంటి ఈ మాటలన్నీ మన మస్తిష్కంలో ఉన్నప్పుడు వాక్య నిర్మాణం చాలా సులభమవుతుంది కదా. అందుకనే ఇవన్నీ మనము అనగలగాలి. అనకుంటా ఊరికనే నోట్బుక్లో రాసుకుంటే లాభం లేదు. ఇప్పుడు నేను అన్నీ మీరు అనాలి. తర్వాత దా, దిస్, దట్, దీస్, దోస్, ఈచ్, ఐదర్, ఎన్, ఆఫ్, ఎవ్రీ, ఏ, ఎన్, ఆల్, ఎనీ, మెనీ, మోర్, మోస్ట్, మచ్, సెవరల్, సచ్, ఫ్యూ, ఫ్యూర్, ఫ్యూయెస్ట్,
least, less, little, what, whatever, which, whichever, when, whenever, where, wherever, who, ever, how, however. ఇవన్నీ కూడా డిటర్మైనర్స్. ఇవి నౌన్ కంటే ముందుగా మనము వాడుతూ ఉంటాము. తర్వాత క్వశ్చన్ వర్డ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. క్వశ్చన్ వర్డ్స్ మనము చాలా చాలా కీలకమని తెలుసుకోవాలి. క్వశ్చన్లు మనము వేసినప్పుడు మాత్రమే, క్వశ్చన్లు తయారు చేసినప్పుడు మాత్రమే మనకు భాష వస్తుంది. భాష రావాలంటే క్వశ్చన్ వర్డ్స్ రావాలి. క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి 5: వాట్, వాట్ ఎవర్, విచ్, విచ్ ఎవర్, వెన్, వెన్ ఎవర్, వేర్, వేర్ ఎవర్, హూ, హూ ఎవర్, హౌ, హౌ ఎవర్. ఇవే క్వశ్చన్ వర్డ్స్. ఎంతకంటే ఎక్కువ లేవు. సో ఈ క్వశ్చన్ వర్డ్స్ను మీరు అనగలగాలి, ప్రాక్టీసు చేయగలగాలి. తర్వాత బ్రేక్, క్యారీ, కాజ్, చేంజ్, కమ్, క్రియేట్, కట్, డూ, డెవలప్, డ్రా, ఫీల్, ఫైండ్, ఫాలో, గెట్, గివ్, గో, హ్యావ్, హోల్, కీప్, లివ్, మేక్, ఆఫర్, ప్రొవైడ్, ప్రొడ్యూస్, పుట్, రైజ్, రిసీవ్, రన్, టేక్, టర్న్, వర్క్, రైట్. ఇవి చూడండి. ఇవి మన దైనందిన జీవితంలో ప్రతిసారి కమ్యూనికేషన్కు ఉపయోగపడేటువంటి మెయిన్ వర్బ్స్. ఇవి మెయిన్ వర్బ్స్ చాలా కీలకంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకనే వీటిని మనము బై హార్ట్ చేయాలి. ఇవి 10th క్లాస్ లోపల బై హార్టింగ్ వర్డ్స్గా మారాలి. అంటే ప్రాథమికంగా మరి ఉన్నతంగా కొంత ఇంగ్లీష్ మనము నేర్చుకోవాలి, రావాలంటే ఇవి తప్పకుండా కంఠస్థము చేయగలగాలి. తర్వాత అబ్సల్యూట్లీ, ఆల్వేస్, ఆల్రెడీ, ఎర్లీ, ఈజీ, ఈవెన్, హై, లేట్, లేటర్, లాంగ్, ఆఫెన్, ప్రాబబ్లీ, రియల్లీ, రైట్, ఎస్. ఇవన్నీ అడ్వర్బ్స్. ఇవన్నీ యాడ్వర్బ్స్, క్రియా విశేషణము. అంటే సెంటెన్స్లో మనము సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అడ్వర్బియల్, ఆ అడ్వర్బియల్స్ చాలా సులభతరం కావాలంటే ఈ మాటలు మన మైండ్లో ఉండాలి. ఎస్ ప్లస్ వి ప్లస్ ఏ, ఆ సెంటెన్స్ను మనము తయారు చేయాలంటే ఏ అంటే అడ్వర్బియల్. ఈ అడ్వర్బియల్ లిస్ట్ మొత్తము మన మైండ్లో ఉంటే, ఇది ఎక్కువగా వాడేటువంటి మాటలు కాబట్టి ఇవన్నీ మన మైండ్లో ఉండాలి. అబ్సల్యూట్లీ, ఆల్వేస్, ఆల్రెడీ, ఎర్లీ, ఈజీ, ఈవెన్, హై, లేట్, లేటర్, లాంగ్, ఆఫెన్, ప్రాబబ్లీ, రియల్లీ, రైట్, ఎస్. ఇవి చాలా సులభము. అయితే ఇది హై ఫ్రీక్వెన్సీ అడ్వర్బ్స్. తర్వాత will, would, shall, should, can, could, may, might, used to, ought to, need, dare, must, will have, would have, shall have, should have, can have, could have, may have, might have, used to have, ought to have, need have, dare have, must have, am, is, are, was, were, have, has, had, do, does, did, let me, let us, let you, let him, let her, let it, let them, let all. ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్, బీ ఫార్మ్స్ అంటారు. కొన్నిటిని మోడల్ వర్బ్స్ అంటారు, కొన్నిటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. పేర్లు ఏదున్నా కానీ మనము వాక్యాన్ని తయారు చేసేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అడ్వర్బియల్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్, ఈ విధంగా 3 రకాల సింపుల్ సెంటెన్స్లు తయారు చేస్తాం. ఇంపరేటివ్ సెంటెన్స్లో వర్బ్ వి ఉంటుంది. మరి ఈ వర్బ్ చాలా చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ వర్బ్ను వాడే విధానము మనకు అర్థం కావాలి. ఇంతకుముందు నేను మీకు కొన్ని వర్బ్స్ చెప్పాను. బ్రేక్, క్యారీ, కాజ్, చేంజ్, కమ్, క్రియేట్, కట్, డూ, డెవలప్, డ్రా, ఫీల్, ఫైండ్, ఫాలో, గెట్, గివ్, గో, హ్యావ్, హోల్, కీప్, లివ్, మేక్, ఆఫర్, ప్రొవైడ్, ప్రొడ్యూస్, పుట్, రైజ్, రిసీవ్, రన్, టేక్, టర్న్, వర్క్, రైట్. ఇవన్నీ
మెయిన్ వర్బుల హై ఫ్రీక్వెన్సీ లిస్టు ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇంకా ఎన్నో వర్బ్స్ ఉండవచ్చు. ఒక 400-500 వర్బ్స్, మెయిన్ వర్బ్స్ మనము ఎక్కువగా వాడే పదాలు ఉంటాయి. కానీ గ్రామర్ నేర్చుకోవడం కోసము, వాక్య నిర్మాణాలను సులభతరం చేసుకోవడం కోసము ఈ మాటలు మనము తప్పకుండా నేర్చుకోవాలి. అయితే వీటిని వాడడానికి మనకు సహాయక క్రియలు కావాలి. సహాయక క్రియలు మోడల్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్, బీ ఫార్మ్స్, will, would, shall, should, can, could, may, might, used to, ought to, need, dare, must, will have, would have, shall have, should have, can have, could have, may have, might have, used to have, ought to have, needed, dare, must have, am, is, are, was, were, have, has, had, do, does, did, let me, let us, let you, let him, let her, let it, let them. సో ఇవన్నీ మనకి వర్బును ఎలా వాడాలో ఇవన్నీ నిర్దేశిస్తూ ఉంటాయి. మెయిన్ వర్బును వాడేటప్పుడు వీటితోటి మనము కాంబైన్ చేయాలి, కాంబినేషను చెయ్యాలి. ఆ కాంబైన్ చేయడానికి, ఆ కాంబినేషను చేయడానికి ఈ మాటలు బాగా ఉపయోగపడతాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్నీ కూడా వర్బ్ ఫ్రేజులను తయారు చేయడానికి ఉపయోగపడతాయి. మరి వర్బ్ అంటే ఒక మాటతోటే కాకుండా మనము ఫ్రేజులు కూడా తయారు చేయాలి. పదజాలము కూడా మనకు రావాలి. ఒక మాటే కాదు, 2 మాటలు, 3 మాటలు, 4 మాటలు, 5 మాటలు. ఆ విధంగా ఎప్పుడైతే ఫ్రేజెస్ మనకు బాగా వస్తాయో, ఫ్రేజెస్ వచ్చినప్పుడు మనకు భాష సులభమవుతుంది. అందుకనే వర్బ్ ఫ్రేజులు తయారు చేయడానికి ఈ మాటలన్నీ బాగా ఉపయోగపడతాయి. అందుకే మీరు ఈ మాటలని బైహార్ట్ చెయ్యాలి, కంఠస్థము చేయాలి. కంఠస్థము చేయాల్సినటువంటి మాటలు కొన్నే ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ మీకు కంఠస్థం చేయాల్సిన అవసరము పడదు. కానీ వీటిని మాత్రం మీరు తప్పకుండా కంఠస్థం చేయండి. will, would, shall, should, can, could, may, might, use it to, ought to, need, dare, must, will have, would have, shall have, should have, can have, could have, may have, might have, used to have, ought to have, need have, dare have, must have, am, is, are, was, were, have, has, had, do, does, did. ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి మాటలు. ఇవి మనకు కంఠస్థం వస్తే వాటిని ఎలా వాడాలో మనము నేర్చుకునేటువంటి అవకాశము ఉంటుంది. ఇవి రానప్పుడు వాటిని నేర్చుకోవాలి అని అంటే మనకు ఇబ్బంది అవుతుంది. ఇవి మనము నేర్చుకున్నప్పుడు, కంఠస్థంలో ఉన్నప్పుడు, వాటిని నేర్చుకునేటప్పుడు కావలసినటువంటి విషయాలు చెప్పినప్పుడు తెలుసుకోవడానికి ఉత్సాహం పెరుగుతుంది, ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంది. ఉదాహరణకి విల్లును ఎలా వాడాలి, వుడ్ ఎలా వాడాలి, షల్, షుడ్, కెన్, కుడ్ ఎలా వాడాలి, గ్రామటికల్గా వాటిని వాడే విధానం ఏంది. ఉదాహరణకి విల్లును మనము ఎన్ని రకాలుగా వాడతాము? 4 రకాలుగా వాడతాం. విల్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్, will be plus ing form, will be plus without verb form, without main verb form, will plus present verb. అంటే ఈ 4 రకాలుగా మనము విల్ తోటి ఫ్రేజెస్ తయారు చేస్తాం. అంటే నేను ఇప్పుడు మీకు చెప్పింది ఒక సూత్రం. అంటే విల్ ఫ్రేజ్ యొక్క సూత్రం చెప్పాను, విల్ ఫ్రేజ్ యొక్క ఫార్ములా చెప్పాను. will be plus pp form, will be plus ing form, will be plus without verb, will plus present verb. అంటే నేను ఈ ఫార్ములా చెప్పినప్పుడు మీకు విల్ అనేటువంటి మాట మీ మైండ్లో ఉంటే ఆ విల్లుకి సంబంధించిన ఫ్రేజు నేర్పుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా, మీకు ఉత్సాహంగా చేయడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకనే విల్ ఫ్రేజ్ అంటే ఏంది, వుడ్ ఫ్రేజ్ అంటే ఎలా తయారు చేయాలి,
shall phrase, should phrase, can phrase, could phrase, may phrase, might phrase, used to phrase, ought to phrase, need phrase, dare phrase, must phrase, will have phrase, would have phrase, shall have phrase, can have phrase, could have phrase, may have phrase, might have phrase, used to have phrase, ought to have phrase, need have phrase, dare have phrase, must have phrase, am phrase, is phrase, or phrase, తర్వాత వార్ ఫ్రేజ్, హ్యావ్ ఫ్రేజ్, హ్యాజ్ ఫ్రేజ్, హ్యాడ్ ఫ్రేజ్. సో ఇవన్నీ ఫ్రేజులు తయారు చేయడానికి ఈ మాటలు ఉపయోగపడతాయి. అందుకనే ఈ వర్డ్స్ని మీరు తప్పకుండా అనండి. సో తర్వాత లెట్ మీ, లెట్ అస్, లెట్ యూ, లెట్ హిమ్, లెట్ హర్, లెట్ ఇట్, లెట్ దెమ్, లెట్ ఆల్, ఇవన్నీ ఇంపరేటివ్ మాటలు, లెట్ వర్డ్స్ అంటారు. ఈ 7 మాటలని మీరు తప్పకుండా మదిలో ఉంచుకోవాలి. ఇవి చాలా సులభము. అయితే మనకెక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఇవి నాకు తెలుసు కదా, ఈయన చెప్పినటువంటి అన్నీ నేను విన్నయే కదా, నాకు తెలవంది ఏముంది దాంట్లో అని అంటారు. అక్కడే అందరూ పొరపాటు చేస్తూ ఉన్నారు. మీరు తప్పకుండా ఈ మాటలే అనండి. తర్వాత వాటిని ఫర్దర్గా ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడతాయి. మన మైండ్లో ఇవి ఉండాలి. లెట్ మీ, లెట్ అస్, లెట్ యూ, లెట్ హిమ్, లెట్ హర్, లెట్ ఇట్, లెట్ దెమ్, లెట్ ఆల్, ఇవన్నీ మైండ్లో ఉండాలి, కంఠస్థం చేయాలి. ఈ విధంగా ఈ హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ని మనము వాడుకునే విధంగా తప్పకుండా బై హార్ట్ చేసి తీరాలి. సో వాటి వల్ల మన యొక్క ఇంగ్లీష్ భాష మాట్లాడము, రాయడము చాలా సులభము అవుతుంది. తప్పకుండా మీరు ఈ మాటలను నేర్వండి. ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఒక శ్లోకం మాదిరిగా, ఒక రైమ్ మాదిరిగా చెప్పడం జరిగింది. అది మరొకసారి మీకు తెలియజేస్తాను. Yet but under either or, neither nor, not only but also, as well as soon as much as long as, before, because, even if, even though, although, lest, until, till, so that, to, I, me, mine, myself, my God, we as ourselves, our God, you, yourself, your God, him is himself, his God, she, herself, her God, they, them, theirs, themselves, their God, no one, nobody, nothing, someone, somebody, something, everyone, everybody, everything. ఈ విధంగా మొత్తము మనము అన్ని మాటలతో కూడినటువంటి ఆ శ్లోకాన్ని మీరు వల్లించాలి. తప్పకుండా ఈ శ్లోకాన్ని మీరు ఆ యాక్సెంట్లో నేరుస్తారా, లేకపోతే వేరే విధంగా అంటారా, అది మీ ఇష్టము. కానీ ఈ మాటలు మాత్రము తప్పకుండా రావాలి. ఈ మాటలతోటి ఈ హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ని మీరు బై హార్ట్ చేసిన తర్వాత మీకు ఇంగ్లీష్ భాష చాలా సులభము అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఈ కీలకమైనటువంటి మాటలను నేర్చుకోవడానికి బై హార్ట్ చేయండి. తర్వాత కొన్ని సూత్రాలు ఉన్నాయి. విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఇవన్నిటినీ వాడాలనంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, వీటిని మనం వాడాలంటే, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ను వాడాలంటే మనము కొన్ని సూత్రాలు తెలుసుకోవాలి. మ్యాథమెటిక్స్లో సూత్రాలు ఉంటాయి, గణిత శాస్త్రంలో సూత్రాలు ఉంటాయి, ఫార్ములే ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఫార్ములే వస్తే చాలా సులభం అవుతుంది. మరి ఇంగ్లీష్లో కూడా కొన్ని ఫార్ములే నేర్చుకుంటే మ్యాథమెటికల్ ఫార్ములే మాదిరిగా ఇంగ్లీషు లాంగ్వేజ్లో కూడా మనము నేర్చుకుంటే, ఆ ఫార్ములే తయారు చేసి నేర్చుకుంటే ఇంగ్లీష్ చాలా సులభం అవుతుంది. ఉదాహరణకి
ఒక 4 ఫార్ములాస్ ఉన్నాయి దీంట్లో. ఆ ఫార్ములే మనము నేర్చుకుందాం. బీ ఫార్ములా, బీయింగ్ ఫార్ములా, బీన్ ఫార్ములా, బీ ఫార్ములా, బీయింగ్ ఫార్ములా, బీన్ ఫార్ములా, తర్వాత L3 ఫార్ములా. ఈ 4 ఫార్ములాలు చాలా చాలా ముఖ్యమైనటువంటివి. బీ ఫార్ములా అంటే బీని ఎలా వాడాలి, బీ ప్లస్ పీపీ ఫామ్, బీ ప్లస్ ఇంగ్ ఫామ్, బీ ప్లస్ వితౌట్ వర్బ్ ఫామ్. బీయింగ్ ఫార్ములా, బీయింగ్ ప్లస్ పీపీ ఫామ్, బీయింగ్ ప్లస్ వితౌట్ మెయిన్ వర్బ్. బీన్ ప్లస్ ఫార్ములా, బీన్ ఫార్ములాలో బీన్ ప్లస్ పీపీ ఫామ్, బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్, బీన్ ప్లస్ వితౌట్ వర్బ్ ఫామ్. ఇవి 3 ఫార్ములాలు చాలా ముఖ్యమైనవి. బీని ఎలా వాడాలి, బీయింగ్ని ఎలా వాడాలి, బీన్ను ఎలా వాడాలి. తర్వాత L3 ఫార్ములా, 4వ ఫార్ములా. L3 అంటే ఇది లైన్ 3 అని అర్థము. లైన్ 3 అంటే ఏముంది, 3 లైన్లు. 3 లైన్లలో ఏమున్నాయి, ఒకటి పీపీ ఫామ్ ఉంటుంది, తర్వాత ఇంగ్ ఫామ్ ఉంటుంది, తర్వాత వితౌట్ వర్బ్ ఫామ్ ఉంటుంది. అంటే వర్బ్ను వాడేటువంటి విధానము ఇదే. లైన్ 3 ఫార్ములాలో మనం వర్బ్ను ఏ విధంగా వాడతాము, ఒకటేమో పీపీ అంటే పాస్ట్ పార్టిసిపుల్, ఇంకోటేమో ఇంగ్ ఫామ్ అంటే వర్బ్కి మనము ఐఎన్జీ పెట్టినటువంటిది మనము ఇంగ్ ఫామ్ అని అంటాము. తర్వాత మూడవది వితౌట్ మెయిన్ వర్బ్ అంటే వర్బే లేకుండా, మెయిన్ వర్బ్ లేకుండా. ఇక్కడ అర్థం ఏంటంటే మనకు మెయిన్ వర్బ్ లేకుండానే మనము హెల్పింగ్ వర్బ్లతోటి, ఈ మోడల్ వర్బ్స్ తోటి, వాటితోటి కూడా మనము వాటిని వర్బ్గా వాడుకొని మనము ఈ వర్బ్ ఫ్రేజులు తయారు చేస్తూ ఉంటాం. అందుకనే ఈ 4 ఫార్ములాలు చాలా చాలా కీలకమైనవి. అందుకని ఈ ఫార్ములాలు మరి మనకు రావాలంటే ఈ హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ని మనము తప్పకుండా నేర్చుకొని తీరాలి. ఆ మాటలను మరి మీరు తప్పకుండా బై హార్ట్ చెయ్యండి. ఎట్, బట్, అండ్, ఆర్, ఐదర్ ఆర్, neither nor, not only, but also, as well as soon as much as long as, before, because, even, if, even though, although, lest, until, till, so that, to. తర్వాత I, me, mine, myself, my God, we, us, ours, ourselves, our God, you, yours, yourselves, your God, he, him, his, himself, his God, she, her, hers, herself, her God, they, them, theirs, themselves, their God, no one, nobody, nothing, someone, somebody, something, everyone, everybody, everything. తర్వాత that, this, that, these, those, each, either, enough, every, a, an, all, any, many, more, most, much, several, such, few, fewer, fewest, least, less, little, what, whatever, which, whichever, when, whenever, where, wherever, how, however, who, whoever. తర్వాత break, carry, cause, change, come, create, cut, do, develop, draw, feel, find, follow, get, give, go, have, hold, provide, produce, put, raise, receive, run, take, turn, walk, ride. Absolutely, always, already, early, easy, even, high, late, later, long, often, probably, really, right, yes. Will, would, shall, should, can, could, may, might, use it to, ought to, need, dare, must, will have, would have, shall have, should have, can have, could have, may have, might have, used to have, ought to have, need have, dare have, must have, am, is, are, was, were, have, has, had, do, does, did, let me, let us, let you, let him, let her, let it, let them, let all. ఈ మాటలన్నీ మీరు నోటికి అనే విధంగా
మీరు తర్ఫీదు చేయండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత మిగతా విషయాలు ఇంకా మనము ఎన్నో వీడియోలు ముందు చేసుకోబోతున్నాం కాబట్టి వీటిని మీరు తప్పకుండా బై హార్ట్ చేసి ఈ వీడియో క్లాసులలో మీరు ఇంట్రెస్ట్ చూపించి మీ యొక్క డ్రాఫ్టింగ్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ యొక్క కర్తవ్యము. మీరు కృషి చేసి ఈ డ్రాఫ్టింగ్ స్కిల్స్ను ఇంకా దైనందిన జీవితంలో ఉపయోగపడే విధంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.